నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. వంట గ్యాస్ లేకపోతే ఇల్లు గడవటం చాలా కష్టం. అందుకే గ్యాస్కు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా జనం కంగారు పడతారు. ప్రస్తుతం తెలంగాణలో ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా ఒకటి. అయితే ఈ కేవైసీ చేయించుకున్న వారికే ఈ పథకం వర్తిస్తుందన్న వార్తలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధితులు తెలంగాణ రాష్ట్ర గ్యాస్ ఏజెన్సీస్ అసోసియేషన్ ట్రెజరర్ ఐలయ్య రెడ్డితో 4 Sides టీవీ ఫేస్ టు ఫేస్. హాయ్, నేను మీ సోహెల్. ఇవాళ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రజల్లో కలిగి ఉన్న ఒక గందరగోళమైన విషయం ఏంటంటే, ఈ కేవైసీ చేయించుకుంటేనే గ్యాస్ వస్తుంది, లేదా 6 హామీలలో ఒకటైన 500 రూపాయల గ్యాస్కి ఈ కేవైసీకి లింక్ ఉందా? ఈ విషయమై మనం తెలంగాణ రాష్ట్ర ట్రెజరర్ గారు ఐలయ్య రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాము. సార్, ఈ కేవైసీకి 6 హామీలలో ఒకటైన ఈ 500 రూపాయల గ్యాస్కి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకంటే ప్రజల్లో దీనికి సంబంధించి పూర్తిగా తప్పుడు సమాచారం, తప్పుడు అవగాహన ఉంది. సో మీరు దీని గురించి ఒక్కసారి మాకు క్లారిఫికేషన్ అందజేస్తే బాగుంటుంది సార్. సార్ నమస్తే అండి. స్పెషల్లీ ఈ నడుమ ఆల్మోస్ట్ ఆల్ 15-20 డేస్ నుంచి ఈ కేవైసీ మా గ్యాస్ కంపెనీ ఎంటైర్ తెలంగాణ ఏరియాలో గ్యాస్ కంపెనీ దగ్గర పొద్దున్న 6 గంటలకు 7 గంటలకు వచ్చి లైన్ కడుతున్నారు. మేము ఎంతగానో చెప్తున్నా, ఈ కేవైసీకి గవర్నమెంట్ ఇచ్చే 500 ఏదైతే రాయితీ ప్రకటించారో దానికి దీనికి సంబంధమే లేదు. ఈ కేవైసీ ఏంటంటే, కస్టమర్ చాలా నుంచి వాడుతున్నాడు గ్యాస్ కనెక్షన్కి ఆధార్ కార్డు, ఎవరైతే కస్టమర్ పేరు ఉన్నదో ఆధార్ కార్డు తెచ్చి ఫింగర్ ప్రింట్ ఇచ్చి పోవాలి. అథెంటికేషన్, నేనే ఈ కనెక్షన్ వాడుతున్నాను అథెంటికేషన్ ఇవన్నీకి అంతే సంబంధం. కానీ ఈ కేవైసీ చేస్తేనే గవర్నమెంట్ ఇచ్చే 500 సబ్సిడీకి లింక్ అవుతుంది. దానికి దీనికి సంబంధమే లేదు. ఈ నడుమ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, ఏదో ఫామ్ సబ్మిట్ చేయమన్నారుగా. ఆ ఫామ్ సబ్మిట్ చేస్తే మీకు అలాగే గవర్నమెంటే తీసుకుంటారు, గవర్నమెంట్ నుంచి మీకు వస్తుంది. అది మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ కేవైసీకి 500కు సంబంధమే లేదు. ఈ కేవైసీ చేయనీకి ఇంకా చాలా టైం ఉన్నది. దీనికి టైం బౌండ్ లిమిట్ ఏం పెట్టలేదు. ఇంకో ఆల్మోస్ట్ ఆల్ మార్చ్ వరకు తీసుకుంటూనే ఉండండి. మీరు ఈ రష్ లాకండి, అనవసరంగా మళ్ళీ రష్ అది 2-3 గంటలు నిలబడి మీ టైం వేస్ట్ చేసుకోకండి. థ్యాంక్ యూ అండి. సార్, 500 రూపాయల గ్యాస్కి ఎట్లా అప్లై చేసుకోవాలనే అవగాహన కూడా లేదు. అంటే నార్మల్గా మనకు చెప్పిన విషయం ఏంటంటే, 6 హామీలకు సపరేట్ ఫామ్ ఇచ్చారు, అందులో గ్యాస్ కూడా ఉంది కదా. ఈ కేవైసీ ఇప్పుడే ప్రారంభించడం వల్ల దీనివల్ల ప్రజల్లో తప్పుడు అవగాహన అయితే మేల్కొంది. సో దీనికి మీరు ఒకసారి మళ్ళీ క్లారిఫికేషన్ ఇవ్వండి. ఈ 6 హామీలలో ఒకటైంది 500 రూపాయల గ్యాసా, ఈ కేవైసీకి లింక్ లేకుండా ఇది సపరేట్ అంశమా అనే దాని గురించి. ఈ కేవైసీకి 500 శాంపుల్కి సంబంధమే లేదు. ఈ కేవైసీకి మరీ చెప్తున్నాను, సంబంధమే లేనిది. 500 రూపాయల గ్యాస్కి ఈ నడమ మీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, ఒక ఫామ్ ఇస్తున్నారు కదా. ఆ ఫాములో గ్యాస్ కంపెనీ పేరు, మీ గ్యాస్ నంబరు, మీకు సంవత్సరంలో ఎన్ని సిలిండర్ వాడుతున్నాడు అదే అప్లికేషన్ నింపి ఆ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఇక్కడ ఆ అప్లికేషన్ తీసుకోబడదు, ఇవ్వబడదు. అక్కడనే గవర్నమెంట్ ఆఫీస్నే ఇవ్వబడితే అక్కడనే తీసుకోండి. మరీ చెప్తున్నా, ఈ కేవైసీకి 500కి ఎలాంటి సంబంధం లేదు. ఈ కేవైసీకి టైం బౌండ్ కూడా లేదు. మేము రోజు తీసుకుంటూనే ఉన్నాం. మీరు తొందరపడి రాకండి ప్లీజ్. చాలా థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చిన సమాచారం వల్ల. అంటే 500 రూపాయల గ్యాస్ అప్లికేషన్ కావాలంటే 6 హామీలలో ఏదో అయితే మన ప్రభుత్వం కొత్త పథకం పెట్టిందో అందులో 500 రూపాయల గ్యాస్ సంబంధించి వారు అప్లై చేసుకోవాలి. ఇంకో విషయం, ఈ నడమ మేము ఇంకో చూస్తున్నా, ఇదైతే మీ ఈకేవై సంబంధించింది. ఒకటే చూడండి, అన్ని కంపెనీలు హెచ్పిసి, బీపీసీ, ఐఓసి సంబంధించి కస్టమర్కు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాయంటే, ఈ నడమ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి కదా. యాక్సిడెంట్ కారణం ఏంటంటే, మీ దగ్గర ఉన్న రబ్బర్ ట్యూబు, స్టవ్కు రెగ్యులేటర్కు ఉన్న రబ్బర్ ట్యూబు 5 సంవత్సరాలు మించిపోతున్నా కానీ వాడుతున్నారు మీరు. అలాంటి మేము ప్రయత్నం చేస్తున్నాము, అందరి ఇంటికి కూడా చెక్ చేస్తున్నాము. మీరు కూడా ఆ రబ్బర్ ట్యూబ్ మీద డేట్ చెక్ చేసుకోండి, డేట్ ఉంటుంది. 5 సంవత్సరాలు దాటితే తప్పకుండా చేంజ్ చేయండి, ప్రమాదాల బారిన పడకండి ప్లీజ్. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్. మీరు పబ్లిక్కి ఈ విషయమై క్లారిటీ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. నమస్తే.